ఆ జిల్లాలో అధికార పార్టీలో ఏ పదవి ఇవ్వాలన్నా తలనొప్పిగా మారింది. ఇటు నామినేటెడ్ పదవులైనా పార్టీ అధ్యక్ష పదవులైనా సరే అధిష్టానానికి ఒక ఛాలెంజింగ్ గా మారుతోంది. ప్రస్తుతం 2 జిల్లాల అధ్యక్షుల రేసు అధికార టీడీపీలో ఆసక్తి రేపుతోంది. సామాజిక వర్గాల ఈక్వేషన్లు, సీనియర్లు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నా ఏకాభిప్రాయం రావడం లేదట. అసలు ఎందుకు అక్కడ అధ్యక్ష పదవులపై అంత గందరగోళం? అధిష్టానం మధ్యలో ఏముంది? రేసులో ఉన్న నేతలెవరు? పదవుల పంచాయతీ తేలేదెప్పుడు? పదవుల కోసం అనంతపురం తెలుగు తమ్ముళ్ల రేసు. అనంతపురం సత్యసాయి జిల్లా అధ్యక్ష పోస్టు కోసం లాబియింగ్. ఉన్నది 2 పదవులు, రేసులో 10 మంది నేతలు. సీనియారిటీ, టికెట్ త్యాగమంటూ నేతల రిక్వెస్టులు. ఉమ్మడి అనంతపురం జిల్లా విషయంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఓవైపు అభ్యంతరాలు, ఇంకోవైపు హ్యాపీనెస్లు కామన్ అయిపోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 పార్లమెంట్ ఇన్ఛార్జీల నియామకం పెద్ద సమస్యగా మారింది. వాస్తవంగా ఇక్కడ 2 జిల్లాలు ఉండడంతో 2 జిల్లాల అధ్యక్షుల పదవులు చాలా కీలకంగా మారాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ పదవులు అంత కీలకమేమీ కాదు. కానీ ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడం, పైగా ఉమ్మడి జిల్లాలో 14 చోట్ల కూటమి వారే గెలవడంతో అధ్యక్ష పదవి చాలా కీలకంగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే అది అనధికారికంగా ఒక మంత్రి పదవి ఉన్నట్టుగానే భావిస్తున్నారు. అందుకే ఈసారి అధ్యక్ష పదవి కోసం చాలా మంది రేసులో నిలుస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్ష పదవికి కొంత పోటీ తక్కువ ఉందని చెప్పాలి. పైగా అధిష్టానం కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రస్తుతం పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న అంజనప్ప, ఇంకా ఒకరిద్దరు నాయకులు పోటీలో ఉన్నారు. అయితే మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి మధ్యనే పోటీ ఉంది. వీరిద్దరూ గడిచిన ఎన్నికల్లో టికెట్లు కూడా త్యాగం చేశారు. పల్లె రఘునాథ్ రెడ్డి కోడలకు టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన సీనియారిటీకి తగ్గట్లుగా ఏదో ఒక పదవి ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. పల్లె రఘునాథ్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో అందరితోనూ సఖ్యతగా ఉంటారు. పైగా ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రభుత్వ చీఫ్ విప్గా ఇలా అనేక పదవులు చూశారు. పదవికి తగ్గట్టుగా హుందాగా బిహేవ్ చేస్తారన్న పేరుంది. మరోవైపు తిప్పేస్వామి కూడా జిల్లాలో అందరూ నేతలతో బాగుంటారు. గత ఎన్నికల్లో ఆయన ఎంపీ సీట్ కోసం ట్రై చేయగా సామాజిక వర్గం ఈక్వేషన్లలో టికెట్ రాలేదు. అయితే ఇప్పుడు అధ్యక్ష పదవి కావాలని ఆయన అడుగుతున్నట్టు సమాచారం. వీరిద్దరిలో బీసీ సామాజిక వర్గమైతే తిప్పేస్వామికి, రెడ్డి సామాజిక వర్గమైతే రఘునాథ్ రెడ్డికి పదవి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం జిల్లా అధ్యక్ష పదవి విషయంలోనే అసలైన చిక్కుముడి ఏర్పడింది. ఇక్కడ అధ్యక్ష పదవి కోసం చాలా మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో సింగనమల నియోజకవర్గానికి చెందిన నరసానాయుడు, కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన గడ్డం సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ప్రస్తుతం పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్, సింగనమలకు చెందిన రామలింగారెడ్డి రేసులో ఉన్నారు. ఇలా ఈ లిస్టు చోటామోటా నేతలతో కలిపి చాలా పెద్దగానే ఉంది. అనంతపురం జిల్లాలో మొత్తం 7 సెగ్మెంట్లలోనూ ఎవరికి వారే అన్నట్లుగా నడుచుకుంటున్నారు. ఇక్కడ అందరినీ కలుపుకుని పోవడం అన్నది ఛాలెంజింగ్ విషయం. ఇలాంటి చోట అధ్యక్ష పదవి డీల్ చేయడం అంత ఈజీ కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి. పైగా సామాజిక వర్గ ఈక్వేషన్లు కూడా చాలా బలంగా ఉన్నాయి. వీటన్నింటినీ బేరీజు వేసుకోవడంలో అధిష్టానం కాస్త తడబడుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వేలు, పార్టీలో అంతర్గత సర్వేలు, మరోవైపు నాయకుల అభిప్రాయాలు, ఎమ్మెల్యేల సిఫార్సులు ఇలాంటివి అన్ని అంశాలను కూడా అధిష్టానం పరిశీలించింది. కానీ ఇప్పటి వరకు ఎవరికి అన్నది మాత్రం ఒక స్పష్టత రాలేదు. నరసానాయుడు లేదా ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న వెంకట శివుడు యాదవ్కు జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అధ్యక్ష పదవుల విషయంలో అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నమాట. అయితే త్వరగా స్పష్టతను ఇస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బాధ్యతలు చూసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు లోకల్ లీడర్లు.